అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ హృదయం గురించి మనం మాట్లాడుకున్నాము. ఆ హృదయం గురించే ఇంకొక వాక్యాన్ని పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఆరు 7 8 3 చదువుదాం. మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తము దేవుని వాక్యమును నిరర్ధకం చేయుచున్నారు. అంటే వంశపారంపర్యంగా ఏంటంటే ఒకడు మోకాళ్ళకి ప్రార్థన చేస్తే ఇక మిగతా వాళ్ళు కూడా అంతే. ఒకడు ప్రభువా ఫ్రిడ్జి అంటే మిగతా వాళ్ళు అంతే. ఒకడు ప్రభువా నువ్వు గొప్పోడి అంటే మిగతా వాళ్ళు కూడా అంతే. అంటే ఒకరిని చూసి ఫాలో అయ్యే పద్ధతిని పారంపర్య ఆచారం అంటాం. అంటే ఒకరి నుండి ఒకరికి తెలుస్తూ పోయేదాన్ని, ఒకరిని ఒకరు అనుసరిస్తూ ఉండేదాన్ని పారంపర్యాచార్యము అంటాం. కానీ ఆ వాక్యం, ఆ విధానం ప్రకారం దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు అంటాం. దేవుని వాక్యాన్ని అర్థం లేకుండా చేస్తున్నారు అని 6వ వచనంలో చెప్పారు. 7వ వచనంలో వేషధారులారా అంటే వాళ్ళు వేషం వేసుకొని ఉన్నవారే కానీ వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు కాదు, సత్యవంతులు కాదు. ఎవరు వేషధారులు? ఇప్పుడు వేషధారులారా అని ఎవరిని అంటున్నావు అంటే ఎవరైతే ఆ పారంపర్య ఆచారాన్ని అనుసరిస్తున్నారో వారికి. మనం అనట్లే, క్రీస్తు అంటున్నాడు. మీ కోపాలు, ద్వేషాలు, అసూయలు, మత్సరాలు ఏమన్నా ఉంటే అన్న ఆయనను పట్టుకోండి కానీ చెప్పిన మనల్ని కాదు. సరే, 8వ వచనం పరిశీలన చేస్తే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని. ఈ ప్రజలు అంటే ఇప్పుడున్న వాళ్ళు, రేపు పుట్టే వాళ్ళు, ఎవరైనా సరే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు. నన్ను అంటే దేవుణ్ణే, రైట్. కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారి హృదయము నాకు దూరంగా ఉంది. ఏంటిది? ఎందుకు దూరంగా ఉంది హృదయము? మా పెదవులు దగ్గరగానే ఉన్నాయి కదా. అంటే పెదవుకి హృదయానికి ఏంటి సంబంధం? నేను నిన్ను పొగుడుతున్నాను. ఎవరిని? క్రీస్తునే. ఏ క్రీస్తుని? చాలా అనేక మంది అబద్ధ క్రీస్తులు వచ్చారు. ఓకే, సిలువ వేయబడిన క్రీస్తునే. మళ్ళీ వేరే క్రీస్తు కాదు, సిలువ వేయబడిన క్రీస్తునే ఏం గనపరుస్తున్నాం? ఎట్లా? పెదవులతో. ఆహా, మా కొరకు సిలువ మీద పడ్డావు. ఆహా, నువ్వు సముద్రాన్ని గద్దించావు, పాపులను రక్షించవచ్చిన దేవా. ఇవన్నీ ఘనతలే కదా, పొగడతా అంటాం. ఈ పొగడ్తలన్నీ ఆయన స్వీకరిస్తున్నాడా? మనం గణపరుస్తే ఆయన ఆ ఘనతని స్వీకరిస్తున్నాడా అంటే, ఇక్కడ ఈ వాక్యం ప్రకారం మనం గమనిస్తే నన్ను పెదవులతో గణపరుస్తున్నారు అనేది ఆయన ఒప్పుకుంటాడు. ఆయన ఒప్పుకున్నాక మనకేంది? కానీ అంటే ఇది కాదని ఇంకేదో ఉంది, చెప్తాడు, విందాం. ఏంటిది అది? మీ హృదయం నాకు దూరంగా ఉన్నది. ఆయనకి ఏం కావాలంట? హృదయం కావాలంట. మనం ఏమిస్తున్నాం? ఆయనను గనపరుస్తున్నాం. కానీ నాకు హృదయం కావాలంటున్నాడు. ఎట్టి ఇవ్వాలి హృదయం? నోరంటే ఏదో 4 మాటలు నేర్చుకుంటాం, పాస్టర్ గారి దగ్గరనో లేకపోతే ఏదో ఒక బైబిల్ చదివో ఏదో ఒకటి చదివి నేను నిన్ను గనపరుస్తా, నువ్వు హీరోవి, సూపర్ స్టార్వి, రెబల్ స్టార్వి, ఆహారం ఇస్తావు, అన్నం పెడతావు, బీదలను ఆదుకుంటావు, నేను ఏదో నాకు దోచింది నేను అంట అనేసి ఊకుంటా. అంతేగాని హృదయం గురించి నాకేం తెలుసు? హృదయం దూరంగా ఉందో దగ్గరగా ఉందో నాకేం తెలుసు? నేను అంటున్నా, నా పక్కనోళ్ళు వింటున్నారు. నేను ప్రార్థిస్తున్నా, పక్కనోళ్ళు వింటున్నారు, వాళ్ళు కూడా ఏకీభవిస్తున్నారు. సరిపోయింది, మేము ఆనందంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. దేవుడు అంటే నన్ను గనపరుస్తున్నారు, కాదనట్లేదు. ఓకే, మరి ఇంకేంటి? హృదయం నాకు దూరంగా ఉంది.
అది ఎక్కడి నుంచి తీసుకురావాలి, అది ఎక్కడుంది, అది ఏం చేస్తుంది మాకెట తెలుసు? లేదా హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాను పాట పాడితే నువ్వు ఒప్పుకుంటావా? అంటే మనకు మొదటి ఆజ్ఞ ఒకటి రూల్ ఉంది. మొదటి ఆజ్ఞ ఒక రూల్ ఉంది. పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ఆరాధించాలి అని. అది చట్టం, అది శాసనం, అది సూత్రం. ఇప్పుడు ఆ సూత్రంలో మనస్సు ఉంది. మనసుతో నిన్ను ఆరాధిస్తున్నానంటే సరిపోయిందా? మనస్సు అంటే ఏందో దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకో అంటాడు. అంతేగాని మనసుతో ఆరాధించండి అంటే మనసుతో ఆరాధించు, హృదయంతో ఆరాధించు, ఆత్మతో ఆరాధించు అంటే అక్కడ ఏదైనా పేరు చెప్తే దాంతో నువ్వు ఆరాధిస్తు అని అంటావు, కానీ దాని గురించి తెలియదు. ఈ మనస్సు అనే దాని గురించిన జ్ఞానం తెలుసుకుంటే అప్పుడు ఆ ఆ మూడు భాగాల్లో ఏది పూర్ణ మనస్సు, పూర్ణ ఆత్మ, పూర్ణ హృదయం అనే మూడు భాగాలుగా చెప్పాడు మొదటి ఆజ్ఞ. ఆ మొదటి ఆజ్ఞలో మనస్సు అనేది నీకు కొంత జ్ఞానం ఏర్పడిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్ వెళ్ళొచ్చు. నెక్స్ట్ భాగం ఆత్మలకు సంబంధించిన జ్ఞానంలోకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత నువ్వు హృదయానికి సంబంధించిన జ్ఞానంలోకి వెళ్ళొచ్చు. ఆ మొదటి ఆజ్ఞను జ్ఞానం తెలుసుకోవడానికి చెప్పాడు. హృదయం అంటే ఏంటిది అని ఒక ప్రశ్న వేసుకొని దాని వెనకబడి పోతే దాని వెనక ఎంత రహస్యం ఉందని ఆలోచన చేస్తే అది ఒకవేళ మన శ్రద్ధను బట్టి దేవుడు అందిస్తే అప్పుడు నువ్వు ఆ హృదయానికి సంబంధించిన జ్ఞానం నువ్వు పొందుకుంటే అప్పుడు అది నీకు దగ్గరగాను వచ్చినప్పుడు ఆ జ్ఞానం నిన్ను దేవునికి దగ్గరగా చేరుస్తూ ఉంది. హృదయం అనే జ్ఞానం నీకు దగ్గర అయినప్పుడు ఆ జ్ఞానం నిన్ను దేవునికి దగ్గరగా చేరుస్తుంది. మనస్సు అనే జ్ఞానం నీకు దగ్గరగా అయినప్పుడు అంటే నువ్వు సంపాదించుకుంటే ఆ మనస్సు అనే జ్ఞానము నిన్ను దేవునికి దగ్గరగా చేస్తుంది. ఆత్మలకు సంబంధించిన జ్ఞానము, ఆత్మలు అంటే మూడే ఆత్మలు క్రీస్తు చెప్పింది. ఎన్ని? మూడు. పరిశుద్ధాత్మ, ఆత్మ అంటే తండ్రి, కుమారుడు. తండ్రి ఒక ఆత్మ, కుమారుడు ఒక ఆత్మ, పరిశుద్ధాత్మ ఒక ఆత్మ. వీటికి మూడు పేర్లు పెట్టారు. పరిశుద్ధాత్మ రెండు భాగాలుగా ఉంటాడు, తెలియబడతాడు. పరిశుద్ధాత్మ ఎప్పటికీ ఒకే విధంగా ఉన్నాడు. ఆ విధానం, ఆ జవాబు ఒకటి. ఒకే విధంగా ఉన్నాడు అంతే, అంతకుమించి ఇంకొక ఆన్సర్ లేదు. ఎట్లున్నాడో ఏంటిది మళ్ళీ తెలియదు. ఆ పరిశుద్ధాత్మే నరశరీరం ధరించినప్పుడు అదొక విధానం. ఆయన్ని భగవంతుడు అంటాము, ఆయన్ని సాకారము అంటాం. పరమాత్మ గురించి మాట్లాడితే రెండు భాగాలు మాట్లాడతాం. కనిపించేవాడు, కనిపించని వాడు. ఈ కనిపించేవాడు ఎవరు? సాకార భగవంతుడు. ఈ కనిపించేవాడు చెప్పినదే జ్ఞానం, ఇంకొకటి చెప్తే జ్ఞానం కాదు. అట్లా కనిపించని వాడే కనిపించినప్పుడు మనకి జ్ఞానం తెలుస్తుంది. ఆ జ్ఞానం ఇప్పుడు సువార్తలో చెప్పాడు, మొదటి ఆజ్ఞగా చెప్పాడు. మొదటి ఆజ్ఞలో ఏముంది? మనస్సు కనపడదు. అది నువ్వు మైక్రోస్కోప్ పెట్టు, టెలిస్కోప్ పెట్టు, ఎక్స్రేలు పెట్టు, అల్ట్రాసౌండ్ పెట్టు, డాటా సౌండ్ పెట్టు, ఏదైనా దేనికి దొరకదు అది మనస్సు. అలాంటి మనసుని తెలుసుకోమంటాడు. సరే, ఓకే. హృదయం అది దొరకదు, అది కనపడదు. హృదయం అంటే స్థూలంగా ఉండే గుండె అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అది కాదు, స్థూలమైన విషయం కాదు. ఇది సూక్ష్మమైన విషయం, అదృశ్యమైన విషయం. అదృశ్యమైన విషయాలే పరలోక సంబంధము, ఇది చట్టము, ఇది సూత్రము. ఇప్పుడు ఈ హృదయంలో మొన్న మనం మాట్లాడుకున్నాం, హృదయంలో నుండే వ్యభిచారములు, దొంగతనాలు, నరహత్యలు, వేశ్యాగమనాలు, ఇంకా పెద్దది లావుది ఒకటి ఉంటుంది, అది చెప్పాడు. ఏంది? దైవ దూషణలు హృదయం నుంచి వస్తాయి. చిన్న ఒక ఆన్సర్ చెప్పాడు, అవి గుండెలో నుంచి వస్తాయి కాదు. గుండెలో ఏమి ఉండదు. గుండె అనేది అది స్థూలమైన ఒక పంపింగ్ వ్యవస్థ, అదొక మిషనరీ అనుకుంటాం.
కానీ ఈ హృదయంలో నుంచి ఆలోచనలు వస్తాయని చెప్పిండు. ఈ హృదయం ఎట్లా ఉంది, కొంత మనం పట్టుకున్నాం, ఓకే రైట్. అది క్రీస్తే ఉపాయం ఇచ్చాడు, ఆ తెలివి ఇచ్చాడు, ఆ దారి పెట్టాడు. ఇంకొంచెం ఆలోచన చేయాలి. ఈ హృదయాన్ని గురించి ఆలోచన చేస్తే హృదయం 7 భాగాలుగా కనిపిస్తుంది. భగవద్గీత ప్రకారం అయితేమో 7 నాడీ కేంద్రాలు అంటారు. మూలాద్వార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్రారం అని 7 పేర్లు పెట్టి భగవద్గీతలో క్లియర్గా ఉంది. బైబిల్లో కూడా చాలా క్లియర్గా ఉంది. 7 నక్షత్రాలు అనే పేరుతో ఉంది. 7 నక్షత్రాలుగా చెప్పారు, 7 దేవదూతలుగా కూడా చెప్పారు, 7 రాజులుగా కూడా చెప్పారు. మొదటి రాజు, రెండో రాజు, మూడో రాజు, నాలుగో రాజు, ఐదో రాజు, ఆరో రాజు, 7వ రాజు అని చెప్పాడు. ఈ జ్ఞానము బైబిల్ చదవకుండా పూర్వము కొంతమంది దగ్గర కూడా ఉంది. అది కథల జ్ఞానంగా చెప్పి ఒక రాజుకి 7 కొడుకులు అని ఈ హృదయానికి సంబంధించిన జ్ఞానమే పూర్వం పెద్దలు చెప్పేవాళ్ళు. అనగనగా ఒక రాజుకు 7 కొడుకులు, వేటకు పోయి 7 చేపలు తెచ్చారు అని. ఆ విధంగా ఒక కథ రూపంలో కూడా ఇది ప్రచారంలో ఉన్నది, హృదయానికి సంబంధించిన జ్ఞానం. ఇక్కడ పరిశీలన చేస్తే ఈ 7 రాజుల కథ ఏదైతే ఉందో దీని మీద మనం శ్రద్ధ పెడితే హృదయానికి సంబంధించిన సిలబస్ దొరుకుతుంది, అంశాలన్నీ దొరుకుతాయి. మొదటి రాజు, రెండో రాజు, మూడో రాజు, నాలుగో రాజు, ఐదో రాజు, ఆరో రాజు, 7వ రాజు. చాలా చాలా జాగ్రత్తగా ఓపికగా ఈ మొదటి ఆజ్ఞ మీద నిలబడి మొదటి ఆజ్ఞని గ్రహించగలిగితేనే మోక్ష మార్గం సిద్ధిస్తుంది. సిద్ధి అంటే జ్ఞానం పొందుకోవడం అని, మళ్ళీ అదేదో మంత్రాలు లెక్క కాదు. ఏది చెప్పినా మన బుద్ధి రకరకాల పాయాలుగా పోతూ ఉంటుంది. మనం సంపాదించుకునేది జ్ఞానం మాత్రమే, ఇంకొకటి కాదు. ఈ మొదటి ఆజ్ఞలో జ్ఞానం ఉంది, మనస్సు అనే జ్ఞానం ఉంది, హృదయము అనే జ్ఞానం ఉంది. 3 ఆత్మలు అంటే ఆత్మకు సంబంధించింది. ఆత్మకు సంబంధించిన జ్ఞానం 3 భాగాలుగా కనుగొన్నాం. ఓకే డన్, అక్కడ వరకు సక్సెస్. అది కూడా క్రీస్తే చెప్పాడు, పరిశుద్ధాత్మ, ఆత్మ, తండ్రి, కుమారుడు అని. పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార అని. తండ్రిని ఆత్మ అంటాం. ఈ హృదయం 7 భాగాలుగా ఉంది. మళ్ళీ మొదటి చివరాని 2 రకాలుగా చెప్పారు. మొదటి వాడు ఉంటూ చివరి వాడు ఉంటాడు. ఈ విధానం అంతా తెలుసుకోగలిగితే హృదయం గురించి సంపూర్ణమైన జ్ఞానం లభిస్తుంది. ఎప్పుడు ఈ హృదయం అనే సబ్జెక్టు మాట్లాడుకుంటూ ఉంటే, కొద్ది కొద్దిగా మాట్లాడుకుంటూ ఉంటే బుద్ధికి దాన్ని అర్థం చేపించి, మన శరీరంలో ఉన్న విషయమే కాబట్టి మనం కొద్దిగా శ్రద్ధ పెడితే అర్థమవుతుంది. ఈ హృదయం 7 భాగాలుగా ఉందని ఇప్పుడు మనకు కొంత అర్థమైంది. అదే ఖురాన్లో అయితే 7 ఆకాశాలు అని మాట్లాడారు. అక్కడ పేర్లు ఏదైనా కానీ 7 సంఖ్య మారదు. కథలో చెప్పుకోండి, లేకపోతే బైబిల్లో చెప్పుకోండి, భగవద్గీతలో చెప్పుకోండి, ఏదైనా సరే ఇది శరీరంలోనే 7 భాగాలుగా ఉంది, బయట లేదు. శరీరంలోనే హృదయం అనే అంశము, హృదయానికి సంబంధించిన జ్ఞానము 7 భాగాలుగా ఉంది. ఈ 7 భాగాలకు సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోగలిగితే హృదయానికి సంబంధించిన జ్ఞానం తెలుస్తుంది. అప్పుడు పూర్ణ హృదయముతో, అంటే పూర్ణ హృదయానికి సంబంధించిన జ్ఞానంతో నువ్వు ఉంటే ఆ జ్ఞానమే నిన్ను దేవునికి దగ్గరగా తీసుకెళ్తుంది. హృదయం అనగానే మనకి ఒక పని విధానం చెప్పాడు. హృదయంలో ఒక చోట జరిగే పనిని చెప్పాడు క్రీస్తు. ఎక్కడ జరుగుతుంది అది? హృదయంలోనే. హృదయంలో ఏ భాగంలో కూడా మరి మాట్లాడుకోవాలి కదా. 7 భాగాలు ఉంటే ఏ భాగంలో నడుస్తుంది ఆ పని? ఆ భాగం పేరు అన్నీ తెలిసి డీటెయిల్డ్గా ఉంటే అప్పుడు ఆ హృదయానికి సంబంధించిన జ్ఞానం నీ బుద్ధి దగ్గరకు వచ్చేసింది. నువ్వు సంపాదించుకుంటావు, నువ్వు సంపాదించుకున్న వాడివి అవుతావు. మొదటి ఆజ్ఞ నీకు దగ్గర అయిపోయింది, దగ్గర అవుతుంది, తెలియబడుతుంది. మొదటి ఆజ్ఞ నువ్వు పొందావా, నువ్వు దేవుని తేలిగ్గా ఆరాధించవచ్చు. హృదయం నీకు దూరం లేదు, దేవుడికి హృదయం దూరము లేదు. సో ఈ విధంగా ఈ మొదటి
ఆజ్ఞ చుట్టే మనం తిరుగుతాం. మనం ఎవ్వరు ఏమనుకున్నా దేవుడు చెప్పిన మొదటి ఆజ్ఞ చుట్టే మన చుట్టూ తిరుగుతూ ఉంటాం. అక్కడ సతికిల పడి కూర్చుంటాం, అక్కడనే ఆలోచన చేస్తుంటాము, అక్కడి నుంచే ఏ విషయమైనా గ్రహించాలి. అక్కడ నిలబడి ఆ సూత్రానికి లోబడే మనము ఏ పనైనా ఏ మాట అయినా మాట్లాడాలి. అంతకు మించి బయటికి పోతే మాయ. మాయ అంటే మాయ అంటే ఎవరు? మాయకి ఇంకొక పేరేంది? సాతాను గారు. మాయకు ఇంకొక పేరేంది? సాతాను గారు. ఈ ఆజ్ఞను దాటిపోయినవా ఆయనకు దొరుకుతావు. ఆయనకు దొరికితే ఆయన అనేకమైన పనులు చేపిస్తాడు మీతోనే. కాబట్టి మొదటి ఆజ్ఞ దగ్గర నిలబడి మొదటి ఆజ్ఞను పరిశీలన చేస్తే మనకి మోక్ష మార్గం తెలియబడుతుంది. మనకు మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో చెప్పినట్లు మోక్షంలో పోయేదారు కనుగొనాలంటే ఈ ఆజ్ఞ దగ్గర నిలబడాలి. మరి ఆజ్ఞ పూర్తిగా తెలిస్తే కదా మనం ఆజ్ఞను పాటిస్తాము. ఆజ్ఞ తెలిస్తే దాని ప్రకారం నడుచుకుంటాం. ఆజ్ఞ తెలియనప్పుడు ఏది ఆజ్ఞ కాదో ఏమో మనకేం తెలుసు. అట్లా ఈ జ్ఞానం సంపూర్ణంగా తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథంలో చాలా గొప్ప రహస్యం చెప్పారు హృదయం గురించి. ఈ 7 రాజుల గురించి చెప్పారు. అక్కడ ఇంకొక మర్మం కూడా ఉంది. మనం చిన్నగా ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ పోవాలి. ఒకేసారి పెద్దగా చూస్తే బాగుండదు. ముందుగా అది ఎన్ని భాగాలుగా ఉంది విడదీసి చూసుకుంటే కొంత మనకి తేలిగ్గా అర్థం అవుద్ది. ముద్దగా మాట్లాడితే, కలిపి మాట్లాడితే ఏది అర్థం కాదు. 7వ రాజే నాశనం అవుతూ 8వ రాజుగా అయిపోతాడు, మారిపోతాడని చెప్తాడు. పెద్ద రహస్యం. మన శరీరంలో 7వ రాజు ఉన్నాడు, ఆయన నాశనం మగుతూ 8వ రాజుగా మారిపోతాడు అంటాడు. అది పెద్ద రహస్యం. మరి అంత అందుకోవాలి, మనం ప్రకటన గ్రంథంలో పోయి అందులో ఉన్న రహస్యాన్ని అందుకోవాలంటే అంత ఆశమాష కాదు. ఒక్కొక్క భాగం, మొదటి భాగం, మొదటి రాజు, 2వ రాజు, 3వ రాజు, 4వ రాజు, 5వ రాజు, 6వ రాజు, 7వ రాజు, ఈ విధంగా దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకుంటే అప్పుడు ఆ జ్ఞానంతో దేవుణ్ణి చేరుకోవచ్చు, ప్రార్థించవచ్చు. సరే, హృదయాన్ని గురించి ఇంకొక ఉదాహరణ మాట్లాడుకుందాం. ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే అంతరంగ మందు వ్యభిచారం చేసినట్లయితే. ఇంతకుముందు మనం కొంత మాట్లాడుకున్నాము. ఇప్పుడు హృదయం అనే అంశం వచ్చింది. మళ్ళీ మోహము, వ్యభిచారము అందులో నుంచే పుడుతుంది కాబట్టి వ్యభిచార పాపం వస్తుంది అంటాడు. ఇప్పుడు జ్ఞానాన్ని జ్ఞానంగా చూడాలి, సత్యంగా చూడాలి. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, సరే ఒక ఉదాహరణ చెప్పి ప్రశ్న చూద్దాము. ఈ భారతీయుడు అనే సినిమాలో అందులో 2 కమలాసన్లు ఉంటారు. ఒకడు ముసలోడు, ఒకడు వయసుగా ఉంటాడు, వాని కొడుకే. వీడు ఒక నియమం పెట్టుకుంటాడు ఆ ముసలోడు. ఏమని? ఎవడు లంచం తీసుకున్నా చంపేయాలి. వాడు ఒక నియమం పెట్టుకుంటాడు. ఎవడు లంచం అన్నా తీసుకొని చంపేస్తా. వాడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ లంచం తీసుకున్న వాళ్ళల్లో వీడు కన్న కొడుకే ఉంటాడు. సరే, వీడు పెట్టుకున్న నియమం ఏంది? ఎవడు తీసుకున్నా చంపేయాలి కాబట్టి అది కన్న కొడుక ఇంకొకట కాదు. నేను పెట్టుకున్న చట్టం ప్రకారం, నేను పెట్టుకున్న నియమం ప్రకారం వాడు తప్పు చేసిన వాళ్ళు వాడిని కూడా శిక్షిస్తా అని నువ్వు చంపేస్తాడు. అంటే మరి వాడు పెట్టుకున్న నియమం అది. దానికి అడ్డం వస్తే ఎవరైనా చంపేస్తాడు. ఇప్పుడు ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అంతరంగం ముందు అప్పుడే వ్యభిచారం అని పాపం వస్తుంది అన్నప్పుడు ప్రతి ఒక్కడు తన భార్యని ఏ చూపుతో చూస్తుంటాడు? మనకి రోజు ఏం పాపం వస్తుంటుంది అంటే, చట్టం ప్రకారం, దేవుడు జ్ఞానం ప్రకారం, దేవుడు వాక్యం ప్రకారం సొంత భార్య కావచ్చు, నువ్వు తాళి కట్టిందే కావచ్చు, నువ్వు ఏ గుణంతో చూస్తావు, ఏ గుణంతో నీ భార్యని నువ్వు చూస్తున్నావు అంటే ఆ చట్టం ఎట్లా వర్తిస్తుందా లేదా? అంటే చట్టం ఎవరికైనా చట్టమే. మరి అక్కడ పాపం వస్తుందా రావట్లేదా? నీ భార్యనైనా నువ్వు మోహగుణంతో చూస్తే నీకు పాపం వస్తుందా రావట్లేదా? అంటే చట్టం ప్రకారం మాట్లాడితే, సత్యం ప్రకారం మాట్లాడితే దాని ఆన్సర్ ఎట్లుంటుంది, దాని విధానం ఎట్లుంటుంది?
మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, చట్టానికి అందరూ లోబడి ఉంటారు, దేవుని వాక్యానికి అందరూ లోబడి ఉంటారు. మరి ఇప్పుడు మోహంతో చూడకపోతే భార్య అనేటువంటి అది ఫీలింగే ఉండదు కదా. ఇప్పుడు అలాంటప్పుడు భార్యను మోహంతో చూడకపోతే వాడు భార్యతో ఎట్లా ఉంటాడు? ఉండలేడు. మరి నువ్వు మోహం అనేది చూస్తే కనుక నీకు వస్తుంది అన్నాడు. అక్కడ భార్య అని చెప్పలే, ఒక స్త్రీని మోహ చూపుతో చూస్తే అన్నాడు. ఆ స్త్రీని ఇంట్లో నీ భార్యగా ఉందనుకోండి, నువ్వు చూసే చూపేంది? నువ్వేమంటించుకుంటున్నావు? రోజు అంటించుకుంటున్నావు లేదో తెలియదు. అందుకే సత్యము ప్రత్యేకంగా ఉంటుంది. సత్యము శాసనాలకి సూత్రాలకి లోబడి ఉంటుంది. నీతి న్యాయము అనేది ఇహలోక సంబంధము. బైబిల్ని నీతి న్యాయం కోణంలోనే చాలామంది చూస్తుంటారు, చెప్తుంటారు, మాట్లాడుతుంటారు. సత్యము చేదుగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న విషయాలు చాలా చేదు, కటిక చేదు. దీని మీద విమర్శలు వస్తాయి, కోపాలు వస్తాయి, మత్సరాలు వస్తాయి, దాడి చేద్దాం, ఖండిద్దాం, ఇట్లాంటి ఆలోచనలన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి. ఏంది సంసారాన్ని చెడగొడతావా, ఏంది సన్యాసులను చేస్తావా, ఏంది మమ్మల్ని అనేటువంటిది అనేక రకాలుగా వస్తుంటుంది. కాబట్టి సత్యము, రహస్యము, గుప్తము ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. తెలుసుకోవటమే చాలా జాగ్రత్తగా, చాలా శ్రద్ధతో తెలుసుకోవాలి. ఆ సత్యం చాలా సూక్ష్మంగా ఉంటుంది. దాన్ని అంత అర్థయుక్తంగా, భావయుక్తంగా తెలుసుకోగలిగితేనే ఇది సరి అయిన కోణంలో అర్థమవుతుంది. అప్పుడే దేవుడు సృష్టి విధానాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము. కాసేపు నీతి న్యాయం, కాసేపు సత్యము, కాసేపు ఇంకొకటి అనేది కాకుండా బైబిల్ గ్రంథము చాలా గొప్ప గ్రంథము. క్రీస్తు చెప్పింది, గురువు చెప్పింది. ఇది అంత ఆషామాషి, మనం అనుకున్నంత ఆషామాషి గ్రంథం కాదు. ఇది చాలా లోతైనది, నిగూఢమైనది, రహస్యమైనది, పరలోక రాజ్య సంబంధమైనది. మనకేదో అర్థమైంది అనుకుంటాము, అది మనం సత్యంతో చూసినప్పుడు మనకేం అర్థం కాలేదు అని అనిపిస్తుంది. సరే, ఏదో ఒకటి దేవుని దారిలో ప్రయాణిస్తాము అని అనుకోకుండా, ఏది పెదవులతో గనపరచకుండా సత్యాన్ని ఎట్లో ఒకట్లా అర్థం చేసుకుంటా, అది ఎంత కఠినమైన, ఎంత తేలికైనా సత్యమైన కావాలి అనే కాంక్ష, శ్రద్ధ, జిజ్ఞాస ఉంటే తప్పకుండా దేవుడు తెలియజేస్తాడు. మనకి ఈ పెదవులతో గనపరిచే విధానం కాకుండా హృదయాన్ని దేవునికి దగ్గరగా ఎట్లా చేయాలి. దేవునికి అంటే మళ్ళీ దేవుడు ఎవరు? పరిశుద్ధాత్మన, తండ్రియా, కుమారుడా? కుమారుడు అంటే దేవుడు కాదని తెలుసు, అందరికీ, చాలామందికి తెలుసు. తండ్రి పరిశుద్ధాత్మ దగ్గర కొంత సంశయాలు ఉంటాయి. పరిశుద్ధాత్మన నిజమైన దేవుడు, తండ్రి అయిన నిజమైన దేవుడా అని. కాబట్టి ఈ రెండు సంశయాలు కూడా పోతాయి. ఎందుకో ఆ అంశం గురించి మాట్లాడుకొని బైబిల్ దగ్గర పెట్టుకుంటే పోతాయి. ఎక్కువ సమయాన్ని, ఎక్కువ శ్రద్ధను, బుద్ధిని బైబిల్ దగ్గర ఈ మొదటి ఆజ్ఞ దగ్గరనే మనం కేటాయించి కూర్చోగలిగితే, నిలబడగలిగితే, ఆలోచించగలిగితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. కానీ మనకు అర్జెంటుగా కష్టం ఉంటుంది, అర్జెంటుగా అవసరాలు ఉంటాయి. దేవుడు ఫ్రిడ్జ్, కూల్ డ్రింక్, కుక్కలు అని అంటాం. ఫాదర్ గారు నెత్తి మీద చేపెట్టి ప్రార్థనలు చేస్తే అదొక సంతోషం, నీళ్ళు చల్లితే అదొక సంతోషం. ఇంటికి వచ్చి మన పేరు మీద తండ్రి వీళ్ళకి ఫలాని ఈ కుమారుడికి ఇల్లు ఇవ్వు, ఫ్యాన్ ఇవ్వు అంటే అదొక సంతోషం. పుట్టినరోజు ఫంక్షన్లకి గారిని పిలిస్తే అదొక సంతోషం. పెళ్లి కావట్లేదని అంటే వాళ్ళు మన కొరకు ప్రార్థన చేస్తే అదొక సంతోషం. ఎన్నో ఉన్నాయి, ఇవన్నీ రకరకాలు. వాటిని అందుకే ఏమన్నారు? పారంపర్య ఆచారం అన్నారు. మనం సత్యం దగ్గర రావాలి కాబట్టి మొదటి ఆజ్ఞ తిందాం, మొదటి ఆజ్ఞ తాగుదాం. తినటం, తాగటం అంటే ఆజ్ఞ ఎట తాగుతాం అంటే బుద్ధితో దాన్ని గ్రహించుకోవటం, దాన్ని అర్థం చేసుకోవడం అయితే అప్పుడు తినటం, తాగటం అవుతుంది. ఆ మొదటి ఆజ్ఞ చుట్టే రహస్య సువార్త తిరుగుతూ ఉంటుంది. ఇది కొంతమందికి చేదుగా ఉండొచ్చు,
చేదుగా ఉన్నా కూడా తప్పదు. సత్యం అంటే సత్యం అంతే. ఈ ప్రపంచంలో అత్యంత కఠినమైనది ఏదంటే దేవుడి జ్ఞానము. అత్యంత తేలికైనది ఏదంటే దేవుడి జ్ఞానం. తేలికైందనే ఇదే, కఠినమైందనే ఇదే. మనకు అర్థమైతే తేలిక, అర్థం కాకపోతే చాలా కష్టము. అందుకోసమని ఈ పెదవులతో గణపరచటాలు అనేది మొదటి ఆజ్ఞ అర్థం చేసుకున్న వాళ్ళు చేయరు. మొదటి ఆజ్ఞ అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మనస్సుతో, అంటే మనస్సు సంబంధించిన జ్ఞానం కలిగి ఉంటాడు, ఆత్మలకు సంబంధించిన జ్ఞానం కలిగి ఉంటాడు, హృదయానికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉంటాడు. అతడు ఆ మూడు భాగాలుగా ఉన్న జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానంలో జీవిస్తాడు, ఆ చూపుతో జీవిస్తాడు. అదే నిజమైన ఆరాధన, అదే నిజమైన దేవుని చేర్చే విధానము, పద్ధతి. ఇంకొక పద్ధతి లేదు. మొదటి ఆజ్ఞలో అదే ఉంది. కాబట్టి ఆ మొదటి ఆజ్ఞకి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం దేవుడు అందజేయాలని కోరుకుంటూ, అంటే ఇప్పుడు మనం ఏ అంశం మాట్లాడుకున్నా పూర్తిగా మాట్లాడుకోవట్లేదు. పూర్తిగా మాట్లాడితే ఒక అంశమే మనకి చాలా సంవత్సరాలు పట్టుద్ది. కానీ మనం ఒక దారి చేసుకుంటున్నాం. ఒక దారి ఇట్లుంది దారి అని మన బుద్ధికి కాస్త విచక్షణని అందజేస్తున్నాం అంతే తప్ప పూర్తి సమాచారం పూర్తి డీటెయిల్డ్గా పిన్ టు పిన్ అని ఏం చెప్పట్లేదు. ఆ భాగంలో ఉండి ఈ దారిలో ఉండి ఆలోచన చేస్తే మనకు కొంత తెలియబడుద్ది. కానీ దారి అయితే కరెక్టే, దారి అయితే సరైందే, మనం ఆలోచన చేయాల్సిన విధానం అయితే సరైందే. ఇంకొక ఆలోచన వైపు పోకుండా ఒక దారిని ఈ దారి ఇటు చూపిస్తుంది అని చెప్పడమే మనం చేస్తున్నాం. కానీ ఇంకా పూర్తిగా లోతుగా డీటెయిల్డ్గా వెళ్ళి చెప్పాలంటే అది మనకు చాలా సమయం పడుతుంది. ఎవరికి వాళ్ళే వాళ్ళ బుద్ధిని ఉపయోగించి వాక్యాన్ని ఆధారం చేసుకొని తెలుసుకోవాలి. సంశయాలు ఉంటే జ్ఞానులతో చర్చించుకోవాలి, దానివల్ల అభివృద్ధి చెందుద్ది. ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకు అందజేసిన సాకార భగవంతుడు, క్రైస్తవ సమాజంలో భగవంతుడు అనే పేరు రాదు. వాళ్ళకి ఒక పేరు వచ్చిందంటే బుద్ధిలో సునామీ చెలరేగినట్టు అవుతూ ఉంటుంది. అమ్మో ఇది హిందూ పేరు అని భయపడుతుంటారు, లేకపోతే ఈ మాట వేరే వాళ్ళది అంటుంటారు. ఈ భయం సంబంధించిన వర్గంగా తయారైపోయింది. నేడు బైబిల్ చదివి కూడా వీళ్ళు కొన్ని మాటలు మావి, కొన్ని పదాలు మావి, కొన్ని చేష్టలు మావి అన్నట్టుగా నిలబడిపోయారు. సరే, ఏమైనా ఆయనకి సాకార భగవంతుడు అని పేరు. శరీరం ధరించిన వాడు, వాక్యమే శరీరం ధరించిన వాడని ఇట్లా మనకి ఉంది. ఆ భగవంతుడు అందించిన ఈ సువార్త జ్ఞానాన్ని ఈరోజు మనం చర్చించుకునే అవకాశాన్ని కలుగజేసినందుకు, ఈ శరీరానికి అధిపతి అయిన తండ్రి అనే నామం కలిగిన ఆత్మదేవునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆత్మ సమర్పణ.